లక్ష్మి భోగాపురం అసైన్ భూముల విషయానికి వస్తే ఒక కొత్త కోణం బయటకు వచ్చిందని చెప్పాలి. సో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. సో ప్రభుత్వంలో పెద్దసారిగా చలామణి అవుతున్న ప్రధాన అధికారి మేనల్లుడు భోగాపురంలో అసైన్ జిరాయితీ భూముల కొనుగోలు లావాదేవీలో 3 బ్యాంకుల అధికారులను గుప్పిట పెట్టినట్లు తెలుస్తుంది. ఇక డిపాజిట్లు ఇతర లావాదేవీలు బయటకు రాకుండా ఎవరు అడిగినా సమాచారం చెప్పకుండా ఉండేందుకు ఆ బ్యాంకుల ముఖ్య అధికారులతో ఒప్పందాలు చేసుకున్న విషయం వెలుగు చూస్తుంది. ఇందుకు ప్రతిఫలంగా భోగాపురం మండలంలోని ఓ బీచ్ రిసార్ట్ పరిధిలోని రియల్ వెంచర్ లో ఫ్లాట్లు కేటాయించినట్లు తెలిసింది. అలాగే విజయనగరం జిల్లాకు చెందిన ఓ రెవెన్యూ అధికారికి కూడా భూ సంతర్పణ చేసినట్లు సమాచారం. అసైన్ భూముల కొనుగోలు వ్యవహారంలో పెద్దసారు సేవలో ఓ సర్వే ఉన్నతాధికారి తరించిపోయారు. సర్వే విభాగంలోని అధికారులను భోగాపురానికి పంపించి ముందుగానే ప్రీహోల్డ్ అయ్యే భూములపై సర్వేలు చేయించారు. ప్రభుత్వ అత్యవసర కార్యక్రమం అని పేరు చెప్పి ఆ భూముల్లో ఆగమేఘాల మీద డ్రోన్ సర్వేలు చేయించినట్లు చెబుతున్నారు. ఇక ఆ తర్వాత భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు చకచకా జరిగిపోయాయి. పెద్దసారు మేనలుడు విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని 7 గ్రామాల పరిధిలో భారీగా అసైన్డ్ భూములు కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఏబిఎన్ వెలుగులోకి తీసుకొచ్చింది. కడప జిల్లాకు చెందిన అల్లుడి భూదందాలను ఒక్కొక్కటిగా బయటపెట్టింది. ఆరా తీసే కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. భూముల కొనుగోళ్ల సందర్భంగా భారీగా లావాదేవీలు జరిగాయి. బ్యాంకు డిపాజిట్లు చేశారు. భోగాపురంతో పాటు విశాఖలోని 3 బ్యాంకుల నుంచి నగదు బదిలీలు, డిపాజిట్ల కార్యకలాపాలు జరిగాయి. వీటి వివరాలు బ్యాంకు రెగ్యులర్ ఫిజికల్, ఈ ఫైలింగ్ రికార్డుల్లో అందరికీ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారని తెలిసిందే. బ్యాంకులో పనిచేసే సీనియర్ ఉద్యోగులు కూడా ఆ డేటాను చూడలేనంతగా గోప్యత పాటించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయించినట్లు తెలిసింది. దీంతో స్వేచ్ఛగా కోట్ల రూపాయల మేర లావాదేవీలు నడిపినట్లు తెలిసింది. ఇందుకు ప్రతిఫలంగా బ్యాంకు అధికారులకు భోగాపురం మండలంలోని పెన్నింటిపాలెం సమీపంలోని ఓ రియల్ వెంచర్ లో నివాస స్థలాలు కేటాయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ వెంచర్ సముద్ర తీరానికి సమీపంలో ఓ ప్రముఖ బీచ్ రిసార్ట్ కు దగ్గరలో ఉంటుంది. రిసార్ట్ యజమాని ద్వారా ఆ 3 బ్యాంకుల ముఖ్య అధికారులను ప్రసన్నం చేసుకునేందుకు మంత్రాంగం నడిపించారు. ఆయన కూడా ఎయిర్పోర్ట్ చుట్టూ ఉన్న గ్రామాల పరిధిలో 120 ఎకరాల అసైన్ భూమిని కొన్నారు. ఆ భూములను విజయనగరంలో 2వ స్థానంలో ఉన్న ఓ కీలక అధికారి, మరో రెవెన్యూ అధికారి దగ్గరుండి ఫ్రీహోల్డ్ చేయించారు. ఆ వెంటనే భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ప్రాజెక్టు రాబోతుందని స్థానికులను భయపెట్టి తన రిసార్ట్ పక్కనే ఉన్న భూములను ఎకరం 16 లక్షల చొప్పున కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇందులో నుంచే ముఖ్య నేత వద్ద పనిచేసిన వసూల్ రాజాకు 18 ఎకరాలు, వైసీపీకే చెందిన నెల్లూరు ముఖ్య నేతకు 25 ఎకరాలు రాసిచ్చినట్లుగా చెబుతున్నారు. ఇక రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల మనుగడ ప్రమాదంలో పడింది. జగన్ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కారణంగా ఇప్పటికే కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం వరద ఉధృతికి కొట్టుకుపోయింది. అక్కడ ప్రాజెక్టు ఉందనే ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో గాజులదిన్నె జలాశయానికి అలాంటి ముప్పే పొంచి ఉంది. ప్రాజెక్టు ఆధునీకరణ, మరమ్మతులో భాగంగా కొత్త గేట్లు బిగించారు. అయితే వాటి నిర్వహణకు వీలుగా రోప్స్, లైన్ ఆఫ్ ప్లేట్లు వంటివి ఏర్పాటు చేయలేదు. డ్యాం ఎగువన వర్షాలు పడుతున్నాయి. వరద పోటెత్తితే గేట్లెత్తే అవకాశం లేకపోవడంతో ప్రాజెక్టుకు ప్రమాదం తప్పదని సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనులకు జగన్ ప్రభుత్వంలో 30 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో 6 నెలల క్రితమే కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించకపోతే గాజుల దిన్నె కూడా అన్నమయ్య ప్రాజెక్టు తరహాలో ఆనవాళ్లు కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాయలసీమ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు కర్నూలు జిల్లా గాజుల దిన్నె అంటే దామోదరం సంజీవయ్య సాగర్ ప్రాజెక్టు ఒకటి. కర్నూలు జిల్లా గోనెగండ్ల, కొడుమూరు, కృష్ణగిరి, దేవనకొండ, డోన్ మండలాల్లోని పలు గ్రామాల్లో రబీ పంటలకు 24,372 ఎకరాలకు సాగునీరు, కర్నూలు నగరం, కృష్ణగిరి, డోన్ పట్టణాలతో పాటుగా 125 గ్రామాలకు తాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారానే అందుతుంది. బండగట్టు రక్షిత మంచినీటి పథకం ద్వారా పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో 80 గ్రామాలకు పైగా తాగునీరు అందించాల్సి ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు తాగునీటి అవసరాల కోసం హంద్రీనీవా కాలువ నుంచి 3 టీఎంసీల నీటిని కేటాయించారు. దీంతో జలాశయం సామర్థ్యం 7.5 టీఎంసీలకు పెంచాలనే లక్ష్యంగా 108 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అయితే ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రిగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సవరించి 5.5 టీఎంసీల సామర్థ్యానికి పెంచుతూ 37 కోట్లతో ఆనకట్ట బలోపేతం, ఎత్తు పెంచడం వంటి పనులు చేపట్టారు. మరో 12 కోట్లతో కొత్త గేట్ల ఏర్పాటు పనులు చేపట్టారు.
ఈ పనులను బిఎన్వి కన్స్ట్రక్షన్, శ్రీశ్రీ విఘ్నేశ్వర కన్స్ట్రక్షన్ సంస్థలు దక్కించుకోగా విజయవాడకు చెందిన కాంట్రాక్టర్ కోటిరెడ్డి సబ్ కాంట్రాక్ట్ తీసుకుని 2022 ఏప్రిల్ 26న పనులు చేపట్టారు. గాజుల దిన్నె ప్రాజెక్టు 6 గేట్ల డిశ్చార్జ్ కెపాసిటీ 80,000 క్యూసెక్కులు. ఈ గేట్లకు దశాబ్దాలుగా మరమ్మతులు చేయకపోవడంతో తుప్పుపట్టాయి. నిర్వహణ కష్టంగా మారింది. కొత్త గేట్ల ఏర్పాటులో భాగంగా 2023 సెప్టెంబర్లోనే ఫ్యాబ్రికేషన్, ఎరెక్షన్ వంటి పనులు పూర్తి చేశారు. వాటిని కిందకు పైకి ఎత్తేందుకు వీలుగా రోప్ కనెక్షన్లు, లైన్ ఆఫ్ ప్లేట్స్ వంటి కీలకమైన పనులు చేయాల్సి ఉంది. ఇక చిన్న పనులే అయినా గేట్ల నిర్వహణలో ఇవే కీలకం. ఆనకట్ట బలోపేతం, గేట్ల ఏర్పాటు పనులకు దాదాపు 30 కోట్ల మేర బిల్లుల చెల్లింపునకు జగన్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పనులు చేయలేనంటూ కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. ఖరీఫ్ సీజన్ మొదలైంది. రుతుపవనాలు ఆశాజనకంగా ఉండడంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లాలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం 77.7 మిల్లీమీటర్లు కాగా ఆదివారం నాటికే 97.9 మిల్లీమీటర్లు కురిసింది. ఇక 3% అధిక వర్షపాతం నమోదైంది. రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అదే జరిగితే డ్యాంకు ప్రమాదం వాటిల్ల ప్రమాదం పొంచి ఉంది. ఇక ఎఫ్ఆర్ఎల్ లెవెల్ దాటి వరద పోటెత్తితే గేట్లు ఎత్తాల్సి వస్తుంది. కొత్త గేట్లకు రోప్స్, అలాగే లైన్ ఆఫ్ ప్లేట్ల పనులు చేయకపోవడంతో ఆనకట్టుకు గండి కొట్టుకుపోయే ప్రమాదం లేకపోలేదు. కడప జిల్లాలో 2022 నవంబర్లో అధిక వరద అన్నమయ్య ప్రాజెక్టుకు పోటెత్తడంతో ఒక గేటు రోప్ తెగిపోయి అడ్డంగా ఇరుక్కుపోవడంతో పైకి ఎత్తలేని పరిస్థితి. సామర్థ్యానికి మించి వరద రావడంతో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు పలు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. అలాంటి పరిస్థితులు రాకముందే గాజుల దిన్నె ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు పూర్తి చేసి నిర్వహణకు అనుకూలంగా రోప్స్, అలాగే లైన్ ఆఫ్ ప్లేట్ల ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. అయితే కాంట్రాక్టర్పై ఒత్తిడి తెచ్చి తక్షణమే మిగిలిన పనులు చేయిస్తామని, ప్రాజెక్టుకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రాజెక్టుల ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా చెబుతున్నారు.